ఈ రాయచోటి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు వినోద్ రెడ్డి, మౌర్యారెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఇంకా తదితరులందరూ కలిసి ఒక కుట్ర పన్నాగంతో నేను నేషనల్ హైవే పనులు చేసే దానికోసం ఇక్కడ స్టాక్ పెట్టుకున్న కాంపౌండ్లో స్టాక్ పెట్టుకున్న మెటీరియల్ను కంకరను ఇటువంటి కంకర మెటీరియల్ అన్నింటినీ కూడా దొంగతనంగా రాత్రులు వచ్చి ఈ టైంలో దొంగతనంగా వచ్చి టిప్పర్ ఒక పక్క జేసీబీలో ఒక పక్క పెట్టుకొని ఇప్పటికే దాదాపు 15-20 టిప్పర్లు ఎత్తుకొని పోయినారు. ఈ సమాచారం అందుకొని నేను ఇక్కడికి వచ్చినాను. ఎంత నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంటే ఈరోజు చేస్తున్న కార్యక్రమం ఇది. ఎంత నీచం ఇది. దొంగతనానికి కూడా పాల్పడుతున్నారు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది అంటే ఎవరు సిగ్గుతో తలదించుకోవాలా? ఇదేనా గవర్నెన్స్ అంటే? ఇలాంటి గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు ఇస్తాడా? ఇలాంటి వ్యవహారాలన్నింటి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడా? నేను మొట్టమొదటిసారి నా జీవితంలో ఇంతటి దౌర్జన్యము, ఇంత ఒక దురదృష్టకరమైన పాలన ఇంతవరకు నేను చూడలేదు. చాలా దురదృష్టకరం ఇది. ప్రభుత్వం మంజూరు చేస్తే పనులు ఎవరైనా టెండర్లు వేయచ్చు. టెండర్లు వేసి పనులు చేసుకుంటా అంటే ఇంజనీర్లకు చెప్పి ఆపుతారు. ఆపినారంటే ఆఖరికి దొంగతనానికి పాల్పడతారు. ఎవడయ్యా ఇది? ఎస్పీ ఆఫీసుకు కేవలం ఒక 200 మీటర్లలోనే ఉంది. ఇంత దురదృష్టకరమైన పరిపాలన ఉందంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలా, లోకేష్ నాయుడు ఆలోచన చేయాలా. వాళ్ళ పేర్లు చెప్పే ఈ దందాలన్నీ ఈ మంత్రి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు అనుమతించినారా? మీరు అనుమతించితే చెప్పండి, ప్రజలందరం కలిసి మీకే డైరెక్ట్గా ట్యాక్సులు కడతాం, మీకే డబ్బులు కడతాం కదా. ఎందుకింత దౌర్జన్యము, ఎందుకింత అరాచకము, ఏం అవసరం వచ్చింది? ఇటువంటి చీప్ చెత్తన కొడుకు రాజకీయాలు చేసే ఒక గుంపును దించినాడు ఈరోజు కడప జిల్లాలో ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇంత దౌర్జన్యము, ఇంత దొంగతనాలు చేస్తానంటే వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేను అందుకే ఈ ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతున్నా. మీరు తక్షణం వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా? ఈ అరాచకాన్ని ఆపుతారా లేదా? లేదా ఇది ఎంకరేజ్ చేస్తారా? మీరు చెప్పండి. ఏమన్నా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల్లోనే పోరాటం చేసుకున్నాం. ఆడికైతే ఆడికైతుంది. గెలుస్తారు, ఓడిపోతారు. ఏదైనా ప్రభుత్వం ఈరోజు ఉంటుంది, రేపు పొద్దున ఉండదు. ఏ మొక్కలో దాంకున్నా భవిష్యత్తులో బయటికి తీసుకొచ్చి ఏం చేయాలన్నా ఎన్ని చేస్తాం. వీళ్ళందరూ ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చేది ఇంకా భ్రమలో ఉన్నావా? నేను అడుగుతున్నా, దమ్ము ధైర్యం ఉంటే రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో నీ స్థానం ఏందని అడుగుతున్నా. ధైర్యం ఉంటే, శక్తి ఉంటే చెప్పు. వైసీపీ పార్టీలో రమేష్ రెడ్డి స్థానం ఏంది? నువ్వు 11 కోట్ల రూపాయలకు అమ్ముడమైన వ్యక్తివే. ఈ రోజు నాగా గురించి మాట్లాడే దమ్ముందా? ఒక్క టిప్పర్ కంకరు ఎవడో మంత్రి పేరు చెప్పి తీసుకొని పోతే మంత్రి సహోదరుడికి, మేనల్లుడికి, బంధువులకు అంటగట్టే నీచమైన సంస్కృతి నీది. నేను చెప్తున్నా, 9 నెలలుగా అధికారంలో ఉన్నాం, శాసనసభ్యునిగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఉన్నా. ఎక్కడైనా నా తరపున ఎవరైనా దందాలు చేశారా? నేను అడుగుతున్నా. ఈ రోజు నేను మట్టి అమ్ముకుంటా అన్నావు, ఇసుక అమ్ముకుంటున్నా అంటున్నావు, అలాగే కంకర అమ్ముకుంటున్నా అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు రాయచోటి ప్రాంతంలో 11 క్రషర్లు ఉన్నాయి. నేను చెప్తున్నా, ప్రమాణం చేస్తా, వచ్చి ఎవరన్నా రాంప్రసాద్ రెడ్డి కప్పం కట్టమన్నాడేమో నువ్వు చెప్పించగలవా అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు ఒక ఇన్ఛార్జిగా ఉంటే చిన్న చితక నాయకుల పేర్లతో వర్కులు పెట్టి వాళ్ళని ఎండకు జేసీబీలు పెట్టి వర్కులు చేస్తే బిల్లులు నీ చెంచాగాల పేరుతో నీరు చెట్టు పనులు తీసుకొని ఆ డబ్బులు బొక్కింది నువ్వు కదా అని అడుగుతున్నా. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నష్టం పోయినారని 2014-19 మధ్యలో పనులు చేసిన వాళ్ళకి బిల్లులు వస్తామంటే ఈ రోజు ఆ రోజు నువ్వు చేసుకున్న వర్కులు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలను నువ్వు రాయబారాలు పంపి ఆ బిల్లు నాకు ఇవ్వండి అని అడగలేదని అడుగుతున్నా. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టావు, నిన్న మొన్న నీ పక్కన కూర్చున్న రౌడీ షీటర్లు కాదని మేము అడుగుతున్నాం. అంతే తప్పక మా గురించి ఏమన్నా మాట్లాడితే, మా కుటుంబం గురించి ఎక్కడన్నా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నా, ఏదైనా నీకుంటే న్యాయపరంగా మా పైన చర్యలు తీసుకో. అంతే తప్పక నువ్వు ప్రెస్ మీట్ రాత్రి 12కు పొద్దున్నే 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మా గురించి కామెంట్ చేస్తే రాయచోట్లు తిరగలేవని చెప్తున్నా. 12 కోట్ల రూపాయలు ఆయన క్రషర్ మీద ఫైన్ వేయించాడంట మంత్రి.
మంత్రి పెత్తనం ఎంతవరకు ఉంటుందండి? ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఫైన్ వేయించే శక్తి ఉంటుంది. నేను మైన్స్ మినిస్టర్ కాదు. నువ్వు గత 10 సంవత్సరాలు ఎప్పటి నుంచి అయితే క్రషర్ పెట్టావో అక్రమంగా మైనింగ్ చేస్తే ఈ రోజు రాష్ట్రంలో అలాంటి వాళ్ళందరినీ తాటి తీసేదానికి ఎన్ఫోర్స్మెంట్ ఒకటి పెడితే గవర్నమెంట్ ఆ ఎన్ఫోర్స్మెంట్ నీ మీద 12 కోట్ల ఫైన్ రాస్తే అక్కసుతో అది నేను వేయించినానని ఈరోజు చెప్పుకుంటున్నావు. ఏదైతే వర్క్ ఆయనకు వచ్చింది అక్కడ కంకర తోలితే మా మనుషులు ఎత్తుకొని పోయినారని చెప్తున్నారు. ఒకసారి గమనించండి, మీ అందరికీ ఈ పేపర్ కూడా ఇచ్చా. గత వారం రోజుల ముందు NHE ఎవరైతే ఉంటారో ఆయనే వీళ్ళకి లెటర్ ఇచ్చారు. మీకు ఈ వర్క్ అలాట్ కాలేదు, ఈ వర్క్ అలాట్ అయింది సురేష్ కుమార్ రెడ్డి అని చెప్పి నెల్లూరు వాసాయన.